విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాయి. అయితే ఇంతవరకు చూసుకుంటే ఎన్ని స్కూల్స్‌కి ఈ బస్సులున్నాయి. అయితే ఆ బస్సులు ఏ విధంగా ఫిట్‌నెస్‌గా ఉన్నాయా? లేవా? గతంలో కూడా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి చూసుకుంటే, ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి సడెన్‌గా బ్రేకులు ఫెయిల్ అయ్యి ఒక స్తంభాన్ని గుద్దినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని బస్సులు ప్రెజెంట్ రన్ అవుతున్నాయి? ప్రస్తుతం ఫిట్‌నెస్‌లు ఎలా ఉన్నాయి? దాన్ని ఏ విధంగా తరువుగా ఏ విధంగా చెక్ చేస్తున్నారు? లేదా ఏంటి పరిస్థితులు ఎలా? విజయనగరం జిల్లాలో రమారమి 500 పైచిలుకు స్కూల్ బస్సులున్నాయి. దీంట్లో 450 వరకు కూడాను ఆన్ రోడ్ అంటే రోడ్డు మీద తిరగగలిగినటువంటి ఫిట్‌నెస్ ఉన్నటువంటి వెహికల్స్ 450 వరకు ఉంటాయి. మిగతావి కొన్ని ఎన్ఓసి తీసుకొని వెళ్ళిపోవటము అలా పోగా మిగతా దాదాపు ఒక 450 వెహికల్స్ వరకు స్కూల్ బస్సులుంటాయి. వీటన్నిటిని కూడాను రవాణా కమిషనర్ గారి యొక్క ఆదేశాల మేరకు, అలాగే ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మేము ఈ మే 15 లోపల అన్ని ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు దానికి సంబంధించినవన్నీ కూడా కంప్లీట్ చేయాలని, చిన్నపిల్లల యొక్క భద్రత దృష్ట్యా మేము ఒక నిర్ణయం తీసుకొని మీ ద్వారా ఈ వాహన స్కూల్ యజమానులందరికీ కూడాను నేను విజ్ఞప్తి చేస్తోంది ఏంటంటే, 15 మే లోపల మీరు ఫిట్‌నెస్ కంప్లీట్ చేసినట్టయితే మా అధికారులు ప్రతి స్కూల్‌కి విచ్చేసి ప్రతి బస్సు సేఫ్టీ మెజర్స్, అది పిల్లలు ఎక్కేటువంటి ఫుట్ స్టెప్స్ దగ్గర నుంచి, ఫైర్ అలారం సిస్టమ్ దగ్గర నుంచి, అలాగే వెహికల్ యొక్క ఫిట్నెస్ అండ్ టైర్ యొక్క ఇది కానీ, తర్వాత పిల్లలు కూర్చునేటువంటి దాని కెపాసిటీ కానీ, ఆ డ్రైవర్ యొక్క అతని యొక్క పటిష్టత కానీ, అతని లైసెన్సులు కానీ, వెహికల్కి సంబంధించిన ఫిట్నెస్ ఏవైతే ప్రభుత్వ చట్ట ప్రకారము నిర్దేశించిందో అవన్నీ కూడా మేము చెక్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఏమన్నా లోపాలు ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వటము, ఓన్లీ ఆ వెహికల్ నడిపించే వాళ్ళకే కాకుండా స్కూల్ యజమానులకు కూడా నోటీస్ ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ద్వారా మేము దాని మీదకి ముందే, అంటే స్కూల్స్ ప్రారంభం అవటానికి ముందే ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ చేయాలి. పిల్లలందరూ కూడా క్షేమంగా స్కూల్కి వెళ్ళి ఇంటికి రావాలన్నటువంటి ఒక ప్రభుత్వం యొక్క మోటోని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూడవచ్చు కొన్ని స్కూల్స్ చూసుకుంటే అక్కడ ఉన్న స్ట్రెంత్ 200-300 వరకు ఉంటాయి. అక్కడ బస్సులు చూసుకుంటే 1-2 మాత్రం నడుస్తూ ఉంటాయి. ఒకే బస్సులో సుమారుగా 30-40-50 వరకు పరిమితికి మించి కూడా రవాణా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? కొత్త బస్సులు తీసుకోమంటారా? లేదంటే ఏ విధంగా కొనసాగిస్తారు? యాక్చువల్గా మామూలుగా ఉండే బస్సులు, ఇప్పుడు 40 సీటర్ బండి బస్సు కనుక ఉంటే అది జనరల్ పబ్లిక్ వెళ్ళేటప్పటికి ఈ చిన్న పిల్లలు ఎక్కేటప్పుడు కొంత తేడా ఉండొచ్చు. ఒక 10%, 15% దాని వేరియేషన్ ఉంటుంది. కానీ బియాండ్ ది లిమిటెడ్ చట్ట ప్రకారం కన్నా ఎక్కువగా మంది పిల్లల్ని కనుక ఎక్కించుకున్నట్లయితే మేము దాని మీద చర్యలు తీసుకోవడానికి, అట్లాంటిది మా దృష్టికి కనుక వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ బళ్ళు సీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ కేవలం పిల్లల యొక్క ప్రాణాలే మనకు ముఖ్యం తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కించుకోవడానికి లేదు. స్కూల్స్లో జనాభాలు దాదాపుగా 2000 మంది పిల్లలు ఉండొచ్చు. కానీ స్కూల్కి వచ్చేవాళ్ళు అందరూ వాళ్ళ స్కూల్ బస్ తీసుకోవాలని నేను లేదు కదా. అలాగే కొంతమంది ఆటోల్లో కూడా వస్తారు. అందుకే మామూలుగా 6 ఉంటే చిన్నపిల్లలు మనం 10 మంది దాకా కూడా ఎక్కించుకోవచ్చు. అట్లా కొన్ని సడలింపులు అయితే ఏవైతే ఉన్నాయి, ఆ సడలింపులకు మించి కనుక ఏదైనా చేసినట్టయితే కఠినమైన శిక్షలు తీసుకుంటాము. అవసరం అనుకుంటే జైలు శిక్ష కూడా అమలు చేస్తాం. అంటే మీరు ఇప్పుడు ఆటోలు చెప్పారు. ఆటోల పరంగా చూసుకుంటే ఏ విధంగా ప్రజెంట్ ముందుకు వెళ్తున్నారు? గతంలో కూడా వాళ్ళకి సంబంధించి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ కూడా మీరు ఇచ్చారు. అది ప్రజెంట్ అమల్లో అవుతున్నాయా? ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి? స్కూలుకి సంబంధించిన పిల్లల వరకు ఇప్పటికే దాదాపుగా ఒక 50-60 కేసులు రాయటం కూడా జరిగింది. అంటే పరిమితికి మించిన పిల్లల్ని ఎక్కించుకెళ్ళటం. ఈ డ్రైవ్ ఇట్స్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏదో ఒకరోజు చేసాము, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయింది మనం చేసామన్నది డిపార్ట్మెంట్కి ఏమి ఉండదు. ఈ స్కూల్ పిల్లలు కావచ్చు, అంటే ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ కానీ, ఈ బస్సుల మీద స్పెషల్ డ్రైవ్ కానీ, ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఫర్ ది డిపార్ట్మెంట్. ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ. మా దృష్టికి వచ్చిన ఏ దాన్ని కూడా వదిలిపెట్టము. ఖచ్చితంగా దాన్ని చెక్ చేయటం జరుగుతుంది. ఒకవేళ దానికి పూర్తిగా తప్పులు ఉన్నాయి అని కనుక ఫిట్నెస్ ఉండి కూడా దాంట్లో
దానికి ముందు అద్దం సరిగా లేకపోవటము, లేకపోతే వెనకాల పొగ ఎక్కువగా రావటము, పిల్లలకి కొంచెం అసౌకర్యంగా ఉండటము, ఆ సీట్లు ఊగిపోతూ ఇట్లాంటిది ఏ ఉన్నా సరే, అంటే సేఫ్టీ మెజర్స్ కనుక లేకుండా ఉన్నట్లయితే అవసరమైతే వాళ్ళకి వాళ్ళ ఫిట్నెస్ని కూడా రద్దు చేసి దాన్ని మళ్ళీ చెక్ చేయించుకోమని కూడా ఇచ్చేటువంటి అధికారాలు డిపార్ట్మెంట్‌కు ఉండటము, దాని ద్వారానే మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ విజయనగరం పరిధిలో చూసుకుంటే కొన్ని ఏసీ బస్సులు కూడా స్టూడెంట్స్ రన్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏసీ బస్సు అనగానే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఫైర్ ఏ క్షణాన ఏర్పడుతుందో చూస్తూ ఉంటే ప్రతి బస్సులో కూడా ఆగి ఉన్నటువంటి బస్సులో కూడా ఫైర్ వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అటువంటి వాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి బస్సులకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తున్నారు? యాక్చువల్‌గా మన ఈ జిల్లాలో నాకు తెలిసి ఒక 10-12 బస్సులకు మించి ఏసీ బస్సులు ఉండవు. అది కూడా ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న వాటికి మాత్రమే ఏసీ బస్సులు ఉండటం అనేది జరుగుతుందండి. మనము మిగతా బస్సులకి ఇప్పుడు ఏదైతే ఆల్ ఇండియా టూరిస్ట్ బస్సులు లేకపోతే సీసీ బస్సుల మీదకి ఏ రకంగా అయితే మనము వాళ్ళ మీద చెక్ చేస్తున్నామో వీళ్ళకు కూడా అదే రకంగా చెక్ చేయటము, పైపెచ్చు ఆ బస్సులో ఉండేటువంటి అటెండెంటు ఈ సేఫ్టీ మెజర్స్ మీద పిల్లలకి అవగాహన కూడా కల్పించాలి. అలాగే స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీని మీద అవగాహన కల్పించాలి. అంటే ఏదన్నా జరిగింది ఇన్ కేస్ ఆఫ్ అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఎమర్జెన్సీ డోర్కి అడ్డంగా ఏమీ సీట్లు లేకుండా ఉండటము, తర్వాత అట్లా జరిగినప్పుడు ఏమి చేయాలి అనేటువంటి ఇమీడియట్ యాక్షన్, మన ఎమర్జెన్సీగా ఏం చేయాలన్న దాని మీద కూడా పిల్లలకు అవగాహన కల్పించే రకంగా మన యాజమాన్యాన్ని మేము రిక్వెస్ట్ చేయాలని కూడా మేము ఆలోచనలో ఉన్నాం. అంటే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కొంతమంది అయితే ఉంటూ ఉంటారు. ఎందుకంటే కొంచెం వయసు మళ్ళినటువంటి పెద్దలు కానీ కొంతమంది మధ్య భావించినటువంటి డ్రైవర్లు కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎటువంటి విధంగా సూచనలు ఇస్తున్నారు, ఆ స్కూల్స్కి ఏం చెప్తున్నారండి? ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక స్కూల్ బస్సుకి సంబంధించిన డ్రైవర్లు పట్టుబడినట్టయితే ఇమీడియట్గా వాళ్ళ లైసెన్స్ రద్దు చేయటము జరుగుతుంది. వాళ్ళకి జైలు శిక్ష వేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీంట్లో ఎక్కడ శశిభిషాలు ఏమి ఉండవు. ఎందుకంటే పిల్లల ప్రాణాలతోటి చెలగాట ఆడితే మాత్రం ప్రభుత్వం సహించదు. చట్ట ప్రకారం ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటిదాకా నాకు తెలిసినంత వరకు ఆ స్కూల్ బస్సులని కాదు, మిగతా అన్ని చోట్ల కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే ఉందో వాటి మీద దాదాపుగా మనము 100 లైసెన్సులు మనం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. 3 నెలల పాటు వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇవి కఠిన చర్యలే తీసుకుంటాం, దాంట్లో ఏం తేడా లేదండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ఏదైతే ఈ రోజుల్లో ప్రస్తుతం చూసుకుంటే ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక స్కూల్ బస్ అయితే మెయింటైన్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఆ స్కూల్ బస్సుల యొక్క పనితీరు ఎలా ఉందని ప్రతిదీ కూడా తరువుగా మేమైతే చెక్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా దానికి సంబంధించిన సరైన పత్రాలు లేకుండా కానీ దానికి సంబంధించిన ఫిట్నెస్ లేకపోయినా సరే మేమైతే ఉపేక్షించేది లేదు. చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా మేమైతే తీసుకుంటాము. అవసరమైతే పూర్తిగా దానికి సంబంధించిన కూడా ఆ పత్రాలను కూడా మేము రద్దు చేస్తామంటూ కూడా చెప్పొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏసీ బస్సులకు సంబంధించిన కూడా ప్రతిదీ కూడా తరువుగా చెక్ చేస్తున్నామే. ముఖ్యంగా చూసుకుంటే పిల్లల ప్రాణాలే మాకు ముఖ్యం. ఏదైనా సరే ప్రమాదం జరగకూడదు, జరిగితే ఎవరు మేము చేసేది ఏమీ లేదు కనుక ఖచ్చితంగా మేమైతే ఈ స్కూల్ బస్సుల పైన పటిష్టమైనటువంటి భద్రతతోనే మేమైతే ముందుకు వెళ్తున్నామంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.